బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం జయలక్ష్మి థియేటర్ కు ఆనుకుని ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ లో పల్సర్ బండిలో పెట్రోల్ కొట్టించుకోగా బండి ఆగిపోయిందని ఓ యువకుడు పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగడం తీవ్ర కలకలం రేపింది. బంక్ వద్ద 110 రూపాయలతో పెట్రోల్ కొట్టించి కొద్దిపాటి దూరం వెళ్లేసరికి బండ్ మిస్ కొడుతూ 5 చోట్ల ఆగిపోయిందని వాహనదారుడు వాపోయాడు. ఇదే విషయం బంక్ సిబ్బందికి తెలియజేయగా వారు లెక్క చేయకపోవడంతో రచ్చా మీడియాను ఆశ్రయించాడు. రచ్చా మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి బాధితులకు జరిగిన ఇబ్బందిని విజువల్స్ తీసే ప్రయత్నం చేస్తుండగా పెట్రోల్ బంక్ సిబ్బంది బాధిత కస్టమర్తో వాగ్వాదానికి దిగారు. తాను ఇదే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పెట్టుకుని చించుకుని వెళ్లానని, అదే వాటర్ బాటిల్లో పట్టగా ఇలా నీటితో కలిసి పెట్రోల్ వచ్చిందని వాపోయాడు. దీనికి తమకు ఏ సంబంధం లేదంటూ పెట్రోల్ బంక్ సిబ్బంది ఎదురుదాడికి దిగారు. ఇక్కడి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నాకే తన బండి మిస్ కొడుతూ ఆగిపోయిందని చెప్పాడు. సిబ్బందికి బాధిత కస్టమర్ కు మధ్య వాగ్వాదం సుమారు 2 గంటలు సాగింది. వారు తమ వద్ద ఉన్న పెట్రోల్ ను వారి వద్ద ఉన్న పెట్రోల్ క్వాలిటీ కొలిచే పరికరంతో పరీక్షలు జరిపారు. దీంతో బాధిత కస్టమర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారని గట్టిగా పట్టుబట్టడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది దిగివచ్చి పాడైన బండిని కస్టమర్ కు బాగు చేసి అప్పగించారు. అయితే ఈ వ్యవహారంలో పెట్రోల్ బంకులో అప్పుడప్పుడు ట్యాంక్ మూత తీసే సమయంలో అక్కడ ఉండే వాటర్ కలిసి ఉండొచ్చని, అందుకే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వర్షాకాలంలో అధికంగా జరుగుతాయని పెట్రోల్ బంక్ గురించి అనుభవం ఉన్న వ్యక్తులు చెప్తుండగా అరుదుగా మిగిలిన రోజుల్లోనూ జరుగుతాయంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించడం పెట్రోల్ బంక్ యాజమాన్యం సిబ్బంది బాధ్యతని బాధిత కస్టమర్లు స్థానిక ప్రజలు చెప్తున్నారు. నాలుగు వైపులు రాయండి. ఇప్పుడు వచ్చి అడుగుతుంటే మా సంబంధం లేదని అడుగుతున్నారు. నాకు ఇప్పుడు వచ్చి అడుగుతుంటే మా సంబంధం లేదని అడుగుతున్నారు. నాకు ఇప్పుడు వచ్చి అడుగుతుంటే మా సంబంధం లేదని అడుగుతున్నారు. నాకు అంతా అయిపోతుంది. ఇంకా అయిపోతుంది. అదే కదా మరి దాని గుణం. అంటే నేను 5 సంవత్సరాలు మీ బొమ్మలో కొడుతున్నాను. నేను 5 సంవత్సరాలు మీకు అదే కదా అనుకోండి. అంతా అయిపోతుంది. 5 సంవత్సరాలు మీ బొమ్మలో కొడుతున్నాను. నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలే. ఇప్పుడు నేను 5 సార్లు నాకు బండి రోడ్డు మీద ఆగిపోయిందని నేను తీసుకొచ్చి చూపించాను. నాకు రోడ్డు మీద ఎక్కడ బాగోదని ఇక్కడ మీ ఏళ్ళ ముందు కళ్ళ ముందు తీసాను. అది ఆయిల్ ఇంట్లో ఓన్లీ దీంట్లో వాటర్ ఇవ్వండి. డీజిల్లో వాటర్ వచ్చినా పెట్రోల్లో వాటర్ వచ్చినా కింద తెచ్చిపోతుంది అంటూ ఉండే. అదేండి మీ బండి వచ్చేటికి ఇప్పుడు కొట్టించే కదా, మళ్ళీ పెట్రోల్ కొట్టించే కదా, అప్పుడు ఇది అవుతుంది. ఇప్పుడు అది కాదు మరి, ఇప్పుడు చూస్తా అలా కాదు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మీకు ఎదురున్న